నమస్తే వెల్కమ్ టు టిఎస్ఎన్ న్యూస్। భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజేంద్ర నగర్ చౌరస్తాలోని విగ్రహంపై పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు। భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషికి దేశ ప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారని తెలిపారు। కాగా షెడ్యూల్డ్ కులాల విభాగంలో సహా నిర్లక్ష్యానికి గురైన అన్ని వర్గాల హక్కుల కోసం జీవితాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాడారని భారతీయ జనతా పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు। నిజమైన దేశ నాయకుడు ఆయన దేశాన్ని ఒక దిక్కు తీసుకుపోయాడు, కానీ ఆయన గురించి చిన్నపిల్లల టెక్స్ట్ బుక్స్ మీద ఉండదు, కాన్స్టిట్యూషన్ గురించి ఉండదు। వేరే దేశాలలో కాన్స్టిట్యూషన్ మీద ఇటువంటి గొప్ప వ్యక్తుల మీద టెక్స్ట్ బుక్ ఉంటది। ఈయన చిన్న ఉన్నప్పుడు అట్లా ఎవరు అందరూ తెలియదు, గటు ఎక్కువ చూపెడుతుండే పెట్టిన మహానుభావుడు వీడని మా నాయన చెప్పింది। ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, ఆసియా ఖండంలో అన్నిట్లో ఎక్కువ డిగ్రీలు సంపాదించింది। వారు అమెరికాలు చదివిండ్రు, మళ్ళీ ఇంగ్లాండ్ చదివిండ్రు। వేరే నాయకులు కూడా నెహ్రూ గారు, గాంధీ గారు కూడా ఇంగ్లాండ్ చదివింది, కానీ ఇంగ్లాండ్ విధానం వేరు, అక్కడ సమాజం వేరు, అమెరికా విధానం వేరు, అక్కడ సమాజం వేరు। ఈయన ఒక్కడే ఒకడు ఇంగ్లాండ్ లా అమెరికా చదివింది, ఇక్కడ సైడ్ ఇంగ్లీష్ లా అక్కడ పార్లమెంట్ లో దొరలు ఉంటారు, అమెరికాలో ఇంకెక్కువ సామాజిక న్యాయం మీద ఎక్కువ ఫోకస్ ఉంటది। రెండింటి ఎక్స్పోజర్ ఉన్నాడు, 2 PhDలు ఉన్న నాయకుడు ప్రపంచంలో అప్పుడు ఏషియా ఖండంలోనే 2 PhDలు ఉన్నాయంటే అంబేద్కర్ గారికి ఒక్కరే, గాంధీ గారికి లేవు PhDలు, నెహ్రూ గారికి లేవు। తర్వాత అందుకే అంబేద్కర్ అంటే సామాజిక న్యాయం, దాన్ని ఉంటేనే భారతదేశం ముంగట్టుపోతున్నారు। కానీ రాజ్యాంగం రాష్ట్రాలకు అన్ని వివిధ రకాల ఎక్స్పోజర్ ఉండాలి। ఆయన కేవలం పొలిటికల్ సైన్స్ కాదు, ఆయన ఎకానమిస్ట్, ఆయన వల్ల ఎన్నో జరిగినాయి। ఈ రోజు చిన్న రాష్ట్రాలంటే ఆయన వల్లనే జరిగింది, ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే ఆయన వల్లనే జరిగింది। చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉండే, అదే కాక ఈ రోజు మన రూపాయి నోట్ తీస్తే ఆయన ఎకానమిస్ట్, ఆయన్నే RBI సృష్టించుడు, కానీ ఆయన ఫోటో లేదు ఆయన మీద, ఒక రూపాయి 10 రూపాయలు 100 రూపాయలు లేదు। అదే కాక ఈ రోజు కృష్ణా నది ఇవన్నీ కూడా పోటీలు జరుగుతున్నాయి, ఆయననే అన్నాడు నదులు PWC కింద PWC। ఇంకోటి ఎలక్ట్రిసిటీ మీద కూడా ఆయన ఏంటంటే ఎలక్ట్రిసిటీ అందరికి సంబంధించింది, కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ చేసేది, కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ అవసరం ఉంటది, అందుకే ఎలక్ట్రిసిటీ సెంట్రలైజ్ కంట్రోల్ ఉండాలి। ఎన్నో చేసిండు అందరికి। నేను ఆర్టికల్ 370 మీద నెహ్రూ గారు చాలా ఒత్తిడి పెడితే కశ్మీర్ మీద ఆర్టికల్ 370 టెంపరీ ఉండాలి, ఎన్నో చేసిండు। ఇంకోటి రాజకీయాలు మత రాజకీయాలు చేయవద్దు అని ఆయన రాసిండు, ఒక మతపరంగా రిజర్వేషన్స్ ఉండొద్దు అది ఆయన రాసిండు। అందరూ మీకు కావాలి। ఈ రోజు చూస్తే అంబేద్కర్ ను 2 సార్లు, ఏ పార్టీ అయితే అంబేద్కర్ ను అవమానించిందో, ఏ పార్టీ అయితే అంబేద్కర్ PAను తీసుకొని వాళ్ళ పార్టీలో చేర్పించుకొని అంబేద్కర్ గారు ఓడగొట్టిందో ఆ పార్టీ వాళ్ళకి ఎట్లున్నది, ఓడగొట్టిండ్రు అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అంబేద్కర్ ప్రతి ఒక్క అంశానికి వ్యతిరేకంగా ఉంటుంది। ఆయన ఆర్టికల్ 370 టెంపరీ చేసి పర్మనెంట్ చేస్తారు। మేము బీజేపీ పార్టీ ఎలక్ట్రిసిటీ ఆన్లైన్ బిల్ పెడితే ఆయన ఏమన్నాడు, ఎలక్ట్రిసిటీ ఈజ్ నేషనల్ రిసోర్స్।